Hi guys, ఈ వీడియోలో ఇన్హెరిటెంట్ టైప్స్ బేస్డ్ ఆన్ యాక్సెస్ స్పెసిఫైర్స్ ఇన్ C++ కంప్లీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఆల్రెడీ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్లో 5 టైప్స్ అని చెప్పాను కదా. అవి ఏంటంటే అవి బేస్డ్ ఆన్ స్ట్రక్చర్ అన్నమాట. అంటే ఏంటంటే అవి సింగిల్ లెవెలా, మల్టీ లెవెలా, మల్టిపులా, హైరార్కికలా లేక హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అని చెప్పి అవి ఏంటంటే అవి స్ట్రక్చర్ని బేస్ చేసుకుని టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అన్నమాట. అవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇది ఉంది కదా, ఇవి ఇన్హెరిటెంట్ టైప్స్ బేస్డ్ ఆన్ యాక్సెస్ స్పెసిఫైయర్స్. అసలు యాక్సెస్ స్పెసిఫైర్స్ అంటే ఏంటంటే మనకి ఆ క్లాస్ లోపల ప్రైవేట్ అని, పబ్లిక్ అని, ప్రొటెక్టెడ్ అని చెప్పి మనకి యాక్సెస్ ఉంటుంది కదా. అంటే యాక్సెస్ స్పెసిఫైర్స్ ఉన్నాయి కదా మనకి, ప్రైవేట్, పబ్లిక్, ప్రొటెక్టెడ్ అని చెప్పి. అలాగే మనకి ఇన్హెరిటెన్స్ కూడా ప్రైవేట్గా, పబ్లిక్గా లేక ప్రొటెక్టెడ్గా చేయొచ్చు అన్నమాట C++లో. అది మనకి జావాలో తీసారన్నమాట. జావాలో బై డిఫాల్ట్ పబ్లిక్ ఇన్హెరిటెన్స్ అన్నమాట. కానీ C++లో అయితే 3 టైప్స్ ఉంటాయి. సో మనకి అసలు ఆ పబ్లిక్, ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్ అని ఎక్కడ పెడతాం మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి నార్మల్గా ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటాం. క్లాస్ C అని క్రియేట్ చేసుకున్న తర్వాత బ్రాకెట్స్ ఓపెన్ చేసుకుందాం. సో ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత క్లాస్ B అని చెప్పి ఇంకో క్లాస్ క్రియేట్ చేసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత మన ఇన్హెరిటెన్స్ అంటే డెరైవ్ చేయాలనుకుంటే B క్లాస్ ఏ క్లాస్ నుంచి ఏం చేస్తాం, ఇలాగా కాలన్ పెట్టిన తర్వాత ఇక్కడ స్పెసిఫైర్ అన్నమాట. యాక్సెస్ స్పెసిఫైర్ ప్రైవేటా, పబ్లికా, ప్రొటెక్టెడ్ అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ అంటే పబ్లిక్ అని చెప్పిన తర్వాత ఈ క్లాస్ నేమ్ ఇచ్చుకుంటాం అన్నమాట. ఇక్కడ సో ఇలా పబ్లిక్ ఏ అని ఇచ్చుకుంటే మనకి ఏ క్లాసు, B క్లాస్ అనేది ఏ క్లాస్ నుంచి డెరైవ్ అయ్యొద్దు అన్నమాట. ఇది నార్మల్గా ఇన్హెరిటెన్స్, పబ్లిక్ ఇన్హెరిటెన్స్ అన్నమాట. సో ఎవరైతే మన కోర్స్ ఫాలో అవుతున్నారో ఇప్పుడు దాకా నేను చెప్పింది ఏంటంటే పబ్లిక్ ఇన్హెరిటెన్స్ మీదే మనకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నమాట. ఎందుకంటే అదే మెయిన్ ఇంపార్టెంట్. సో మనకి C++లో ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్ కూడా ఉంటాయన్నమాట. సో అసలు ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్ అంటే ఏంటో ఒకసారి చెప్తాను చూడండి. సో ఒకసారి ప్రైవేట్ ఇన్హెరిటెన్స్ అంటే ఏమవుద్దంటే ఇక్కడ బేస్ క్లాస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అన్నమాట, పేరెంట్ క్లాస్ అని అర్థం. అండ్ డెరైవ్డ్ క్లాస్ అంటే B అన్నమాట ఇప్పుడు మీకు చెప్పిన దాంట్లో. సో ఇక్కడ ఏమవుద్దంటే మనకి బేస్ క్లాస్లో ఉన్న ప్రైవేట్ మెంబర్స్ ఆబ్వియస్గా ఇన్హెరిటెన్స్ అంటే మనకి ఎప్పుడైనా సరే ప్రైవేట్ మెంబర్స్ మనకి ఎప్పుడు చైల్డ్ క్లాస్కి రావన్నమాట. అంటే పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రైవేట్ మెంబర్స్ ఎప్పుడు మనకి చైల్డ్ క్లాస్కి మనకి రావన్నమాట. సో ఇక్కడ బేస్ క్లాస్లో ఉన్న ప్రైవేట్ మెంబర్స్ ఆబ్వియస్గా ఇన్హెరిటెన్స్లో పార్టిసిపేట్ చేయు. కానీ ప్రొటెక్టెడ్ మెంబర్స్ అండ్ పబ్లిక్ మెంబర్స్ ఉంటాయి కదా. అంటే ప్రొటెక్టెడ్లోని అండ్ పబ్లిక్లోని ఉండే మెంబర్స్ అంటే ఏంటంటే వేరియబుల్స్ కానీ ఫంక్షన్స్ కానీ. సో అవి ఏంటంటే మనకి డిరైవ్డ్ క్లాస్లో ఎప్పుడైతే మనం ప్రైవేట్ ఇన్హెరిటెన్స్ చేస్తామో అవి ఏంటంటే ప్రైవేట్ ప్రాపర్టీస్ కింద మారిపోతాయి అన్నమాట డిరైవ్డ్ క్లాస్కి వచ్చేసరికి. సో అవి పేరెంట్ క్లాస్లో పబ్లిక్ అయినా ప్రొటెక్టెడ్ అయినా అవి మన చైల్డ్ క్లాస్కి వచ్చేటప్పటికి అవి ప్రైవేట్ మెంబర్స్ కింద మారిపోతాయి అన్నమాట. ఎందుకంటే అవి మనం ప్రైవేట్ ఇన్హెరిటెన్స్ యూజ్ చేసినందుకు. అలా కాకుండా ప్రొటెక్టెడ్ ఇన్హెరిటెన్స్ యూజ్ చేస్తే మనకి ఏమవుతాయి అంటే ఇవి ప్రైవేట్ అంటే ఆబ్వియస్గా మనం పార్టిసిపేట్ చేయవు కదా ఇన్హెరిటెన్స్లో. కానీ ప్రొటెక్టెడ్ అండ్ పబ్లిక్ మెంబర్స్ అనేవి ప్రొటెక్టెడ్ మెంబర్స్గా మారిపోతాయి అన్నమాట. సో డెరైవ్డ్ క్లాస్కి వచ్చేటప్పటికి అవి ప్రొటెక్టెడ్ మెంబర్స్గా మారిపోతాయి అన్నమాట. సో దాని తర్వాత పబ్లిక్ ఇన్హెరిటెన్స్లోకి వస్తే మనకి ఏమవుతాయి అంటే సో ప్రైవేట్ ఎలాగా ఆబ్వియస్గా పార్టిసిపేట్ చేయు, ప్రొటెక్టెడ్ ఏమో ప్రొటెక్టెడ్ కింద, పబ్లిక్ మెంబర్స్ ఏమో పబ్లిక్ మెంబర్స్ కింద మనకి చైల్డ్ క్లాస్లోకి వచ్చిన తర్వాత అలాగే ఉంటాయి అన్నమాట. ప్రొటెక్టెడే అండ్ పబ్లిక్ లాగా ఉండిపోతాయి అన్నమాట. సో ఇది పబ్లిక్ ఇన్హెరిటెన్స్ అంటే ఈ 3 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. సో ఒకసారి మీకు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు క్లాస్ ఏ అని చెప్పి ఒకటి ఉంది కదా. సో ఇక్కడ నేను ఫస్ట్ ప్రైవేట్ అని చెప్పి ఇంటి ఏ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటాను. దాని తర్వాత ప్రొటెక్టెడ్ అని చెప్పి ఇంకొక మాడిఫైర్ యాక్సెస్ స్పెసిఫైర్ క్రియేట్ చేసి B అని చెప్పి ఇంకో వేరియబుల్ తీసుకుంటాను. దాని తర్వాత పబ్లిక్ అని చెప్పి సో ఇంటి C అని చెప్పి ఇంకొకటి తీసుకున్నాను అన్నమాట. అలా తీసుకున్న తర్వాత ఒక కన్స్ట్రక్టర్ తీసుకుని వాల్యూస్ ఇనిషియలైజ్ చేసుకుంటాను. సో A = 1, B = 2 అండ్ C = 3 అని చెప్పి. సో ఇప్పుడు నేను క్లాస్ B ఏమో మనకి ఏ క్లాస్ నుంచి డిరైవ్ చేస్తున్నప్పుడు నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నార్మల్గా పబ్లిక్ పెట్టుకుందాం ఫస్ట్ ఇనిషియల్గా. సో పబ్లిక్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే పబ్లిక్ అని చెప్పి యాక్సెస్ మాడిఫైర్ క్రియేట్ చేసిన తర్వాత సో ఇక్కడ చిన్న ఫంక్షన్ తీసుకుంటాను అన్నమాట, void show_b. సో void show_b అని చెప్పి ఒక ఫంక్షన్ తీసుకుని B వాల్యూ ప్రింట్ చేసుకుంటాను ఫస్ట్ పాయింట్. సో B వాల్యూ అని చెప్పి సో B అండ్ C వాల్యూ ప్రింట్ చేసుకుంటాను. సో ఇక్కడ B అండ్ C వాల్యూని ఎందుకు ప్రింట్ చేసుకుంటున్నాను, ఏ వాల్యూ ఎందుకు ప్రింట్ చేస్తలేదంటే ఇక్కడ సో ఏ వాల్యూ ప్రింట్ చేయడానికి ఇక్కడ ఇది ప్రైవేట్ కదా. ఇది ప్రైవేట్ అనేది మనకి చైల్డ్ క్లాస్కి రాదన్నమాట. ఆబ్వియస్గా ఇన్హెరిటెన్స్ చేసినా సరే మనకి ప్రైవేట్ అనేవి చైల్డ్ క్లాస్కి రావు కాబట్టి. సో ఇక్కడ B అండ్ Cని ప్రింట్ చేసుకుందాం అన్నమాట. ఒకసారి ఇక్కడ
పబ్లిక్ అదవి. సో ఇది పబ్లిక్ ఇన్హెరిటెన్స్ కాబట్టి ఇది ఏమవుతుందంటే ప్రొటెక్టెడ్ లాగే ఉంటుంది అంటే పబ్లిక్ లాగే ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్గా ఎలా ఉంటుందో ఒకసారి చెప్తాను చూడండి. సో ఇప్పుడైతే పబ్లిక్ పెట్టాము ఇది ఇంటర్నల్గా ఇది మనకి పైకి ఎలా ఉంటుంది అన్నమాట. సో ఇంటర్నల్గా మీకు బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. ఎప్పుడైతే ఇలా పబ్లిక్ పెట్టామో ఇది ప్రొటెక్టెడ్. సో ప్రొటెక్టర్లో ఇంట్ బి అని మిగులుద్ది అండ్ పబ్లిక్లో ఆబ్వియస్గా ఇక్కడ పబ్లిక్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ ఇంట్ సి అని చెప్పి ఇలా ఇంటర్నల్గా మనకు ఎలా వస్తుంది అన్నమాట. ఎందుకంటే పబ్లిక్ పెట్టాం కాబట్టి ఇక్కడ పబ్లిక్ ప్లేస్లో ప్రొటెక్టెడ్ అని పెడితే సో ఇక్కడ ఏమవుతుందంటే అన్ని ప్రొటెక్టర్లోకి వస్తుంది. ఇంటి సి కూడా అంటే ఇది కూడా సి కూడా మనకి ప్రొటెక్టర్లోకి వచ్చేస్తుంది అన్నమాట. సో అలా కాకుండా ప్రైవేట్ ఇన్హెరిటెన్స్ చేస్తే సో ఇది ప్రైవేట్లోకి వస్తుంది అన్నమాట బి అండ్ సి. సో ఇది ప్రైవేట్లో రావడం వల్ల మనకి అసలు ప్రైవేట్ వాళ్ళు వస్తే మనకి ఏముంది ఎలాగైనా ప్రైవేట్ అయినా సరే బీ క్లాస్లో వాడుకోవచ్చు కదా అని అనుకోవచ్చు కదా మీరు. సో ఇలా బీ క్లాస్లో ఇక్కడ ఎలా ప్రింట్ అవుతాయి అన్నమాట. బీసీ వాల్యూ బాగానే ప్రింట్ అవుతాయి. ఇప్పుడు ఇంకొక ఇన్హెరిటెన్స్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ బి నుంచి సి క్లాస్ అనేది ఇంకోటి డెరైవ్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సో పబ్లిక్ అని చెప్పి ప్రైవేట్ అని చెప్పిన పబ్లిక్ అని చెప్పిన బి అని చెప్పి ఇక్కడ డెరైవ్ చేసుకుంటే ఇక్కడ సివి మనకి ఇందులో పబ్లిక్లో ఉంది ప్రొటెక్టర్లో బి ఉంది పబ్లిక్లో సి ఉంది. ఇక్కడ ప్రైవేట్ చేయడం వల్ల మనకి ఇవి ప్రైవేట్ అయిపోవడం వల్ల బి కమ సి అనేది మనకు ఇప్పుడు ఇందులోకి ఇన్హెరిటెన్స్ అవ్వదన్నమాట. అలా కాకుండా ఇక్కడ ప్రొటెక్ట్ పెట్టుంటే ఈ ప్రొటెక్టర్లో ఉంటాయి కాబట్టి ప్రొటెక్టర్ ఆబ్వియస్గా ఇన్హెరిటెన్స్ అవుతాయి కాబట్టి బి అండ్ సి అంటే ఇక్కడ ఫంక్షను. సో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ షో సి అని చెప్పి సేమ్ ఫంక్షన్ ఇక్కడ బీసీ వాల్యూస్ ప్రింట్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు ఏమైనా వస్తుంది ఎర్రర్ వస్తుంది చూసారు కదా. ఇక్కడ ఎర్రర్ హైలైట్ చేస్తుంది కదా. సో ఎందుకు ఎర్రర్ హైలైట్ చేస్తుంది అంటే ఇక్కడ మనకి ఇది ప్రైవేట్ కాబట్టి ఇది ప్రైవేట్ కాకుండా ఇది రిమూవ్ చేస్తుంది. ఇది బ్యాక్గ్రౌండ్లో జరుగుతుందని చెప్పాం కదా ఇది ఉండకూడదు అలాగా. సో ఇక్కడ ప్రైవేట్ కాబట్టి మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది అన్నమాట. ఇది ప్రైవేట్ కాకుండా ప్రొటెక్టెడ్ అని పెట్టుంటే ఇక్కడ మనకు ఇక్కడ ఎర్రర్ రిమూవ్ అయిపోయింది కదా. ఎర్రర్ ఎందుకు పోయిందంటే మనకి ఇక్కడ ఇది ఎప్పుడైతే ప్రొటెక్టెడ్ అని పెట్టామో ఈ ప్రొటెక్టెడ్ అండ్ పబ్లిక్ అనేవి ఇందులో ప్రొటెక్టెడ్ కింద అవుతాయి అన్నమాట. సో మనకి ప్రొటెక్టెడ్లో ఉన్నవి మనకి ఈ సిలోకి అంటే కింద డెరైవ్డ్ క్లాస్లో ప్రొటెక్టెడ్లో ఉన్నవి ఇన్హెరిటెన్స్ అవుతాయి కాబట్టి సో ఈ క్లాస్ లోపల మనం యూస్ చేసుకోవచ్చు అన్నమాట. అందుకే మనకి ఎర్రర్ పోయింది. ఇక్కడ ఎప్పుడైతే ప్రైవేట్ పెట్టామో ఇక్కడ ఎర్రర్ వచ్చింది. అలాగే పబ్లిక్ పెడితే ఆబ్వియస్గా మనకి సో ఇక్కడ ఇన్హెరిటెన్స్ అనేది పబ్లిక్ అయితే మనకి ప్రొటెక్టెడ్ లాగా పబ్లిక్ లాగా మిగులుద్ది కాబట్టి సో మనకి ఆబ్వియస్గా మనకి ఇందులో ఎలాంటి ఎర్రర్ రాదన్నమాట. సో మీకు అర్థమైంది అనుకున్నాను. ఒకసారి మీకు చూసారు కదా. సో మనకి ప్రైవేట్ అంటే వచ్చిన ప్రాపర్టీస్ అన్నీ అంటే వచ్చిన ప్రాపర్టీస్ ప్రైవేట్ ఆల్రెడీ ఇక్కడ ప్రైవేట్లో ఉన్నది ఆబ్వియస్గా రాదు కదా ఇన్హెరిటెన్స్లో. సో ఏదైతే ప్రొటెక్టెడ్ అండ్ పబ్లిక్లో ఉన్నాయో ప్రైవేట్ ఇన్హెరిటెన్స్ చేసినప్పుడు ప్రైవేట్ కింద మారిపోతాయి అన్నమాట ఇక్కడ చైల్డ్ క్లాస్లో. అదే ప్రొటెక్టెడ్ చేస్తే మనకి ప్రొటెక్టెడ్ అండ్ పబ్లిక్ ప్రాపర్టీస్ అన్నీ మనకి ప్రొటెక్టెడ్ కింద మారిపోతాయి అన్నమాట చైల్డ్ క్లాస్లో. అదే పబ్లిక్ ఇన్హెరిటెన్స్ చేస్తే పబ్లిక్ లాగా ఉంటుంది ప్రొటెక్టెడ్ లాగా ఉంటుంది. ప్రైవేట్ అనేది ఆబ్వియస్గా ఇన్హెరిటెన్స్లో పాల్గొదు. సో ఇదన్నమాట మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ బేస్డ్ ఆన్ యాక్సెస్ స్పెసిఫైర్స్. సో మనకి మెయిన్గా ఇది C++లో ఉందన్నమాట. కానీ జావాలో బై డిఫాల్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ పబ్లిక్ ఇన్హెరిటెడ్ అన్నమాట. మొత్తం అంతా పబ్లిక్గానే ఉంటుంది. సో మనకి ఇదంతా ఇంపార్టెంట్ కాదు అందుకే మీకు లాస్ట్లో చెప్పాను అన్నమాట. కాకపోతే ఎక్కువ మనం పబ్లిక్ యూస్ చేస్తాం పబ్లిక్కే ఎందుకంటే జావాలో కూడా పబ్లిక్ ఉందని చెప్పి. సో కానీ C++లో బై డిఫాల్ట్ ఏం పెట్టకపోతే మాత్రం ప్రైవేట్ ఇన్హెరిటెన్స్ అవుతుంది అన్నమాట.